ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే మార్చ్ 17 అనుకుంటాం, మార్చ్ 16 17 రోజు పొద్దున్నే సాక్షి పేపర్ చూడగానే ఒక సినిమా పోస్టర్ కనిపిస్తుంది మనకి. చంద్రబాబు నాయుడు చేతిలో ఇంత పెద్ద వేట కొడవలు ఉంటుంది. ఆ వేట కొడవలు పట్టుకొని నారాసుర రక్త చరిత్ర అని సినిమా పోస్టర్ కనిపిస్తుంది. ఏది వివేకానంద రెడ్డి గారిని ఎవరో హత్య చేసిన రెండో రోజు, ఆ రోజు పోస్టర్ అది. మళ్ళీ చెప్తున్నా నేను, చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది బస్ సైజు, కిందకి చేతిలో కత్తి ఉంటుంది, కొడవలే వేట కొడవలు ఉంటుంది. అప్పటికి చనిపోవడం, హత్య జరగడం, ఆ రోజు మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్ నుంచి కడప నుంచి వెళ్ళేవాళ్ళు, కడప నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళడం, ఇదంతా జరగడం, ముందు గుండెపోటు అనడం, తర్వాత చంపేశారు అనడం, తర్వాత గొడ్డలతో చంపారని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం ఇవన్నీ అయినాయి. అయినా కూడా 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో వేట కొడవలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. మా గ్రాఫిక్ చేసినోడుకో చేత చేయించినోడుకో తెలియదు, అక్కడ గొడ్డలు పెట్టాలి కొడవల చేతిలో, కత్తి చేతి ఒక ప్లేస్లో గొడ్డలు ఉండాలనే ఆలోచన రాలేదు ఆ రోజు. సరే, ఓకే, అదొక ఆస్పెక్ట్. 5 ఏళ్ల తర్వాత, సుమారుగా 5 ఏళ్ళు, ఇంకో 10 రోజులు అయితే 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ దస్తగిరి అనే ఆయన ఫోటో పెట్టి ఆయన చేతిలో గొడ్డలు పెట్టారు. మీరు ఇవాళ సాక్షి పేపర్ చూస్తే, పైగా అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా ఫుల్ పేజీ పరిచేశారు లోపల స్టోరీ. ఓకే, చేతిలో పేపర్ ఉంది కదా, ఏదైనా రాసుకోవచ్చు అనుకోండి. కాకపోతే అప్పుడేమో నారాసుర రక్త చరిత్ర తేల్చేశారు, చంద్రబాబు నాయుడు చంపేశాడని. ఇప్పుడేమో వైఎస్ వివేకాన్ని చంపింది ఎవరు క్వశ్చన్ మార్క్. అంటే 5 ఏళ్ళైనా ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. ఆస్తుల కోసం సునీత 3 సుక్కలు, అధికారం కోసం చంద్రబాబు, వైఎస్ వివేకాన్ని చంపింది ఎవరు తేల్చుకోలేకపోతున్నారు. ముందు గుండెపోటని, తర్వాత ఎవరో గొడ్డలతో చంపేశారని, నరికేశారని, ఆ తర్వాత చంద్రబాబు చంపాడని, ఇట్లా రకరకాలుగా వచ్చి ఆ తర్వాత ఆయనకి 2వ భార్య ఉంది, 2వ భార్య బంధువులు చంపేశారని ఒక స్టోరీ అల్లి, ఇంకొక స్టోరీ అదేదో ల్యాండ్ డీల్లో ఆ డైమండ్స్ వచ్చినాయి, ఆ డైమండ్స్ పంచలేదని వాళ్ళెవరో వచ్చి చంపేశారని, ఆ తర్వాత సునీతే ఆస్తి కోసం చంపేసిందని, ఇట్లా రకరకాలుగా మధ్యలో 10 స్టోరీలు వీళ్ళే అల్లారు. చూస్తూనే ఉన్నాం మనం మధ్యలో. ఈ మధ్యలోనే సిబిఐ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెంటనే, అంటే చనిపోయిన వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి అడిగిన అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే సిబిఐ వద్దు అని చెప్పి ఆయనే సిట్లు వేసుకుంటూ మార్చుకుంటూ చివరికి దాన్ని కోల్డ్ స్టోరేజ్కి పంపించేసి కేసు అసలు బాబాయిని ఎవరు చంపారో అని గాలి కొదిలేసిన పరిస్థితుల్లో పాపం సునీతారెడ్డి గారు వాళ్ళ తల్లి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి సిబిఐకి తెచ్చుకున్నారు. ఇదంతా రోజు చూసి జనం కళ్ళుగా దాన్ని ఏమంటారు, మొత్తం స్టడీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కేసుని. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది కథ. మొదటికంటే వీళ్ళు తీసుకొస్తున్నారు చంపింది ఎవరు. ఎందుకనంటే ఆవిడ సునీత గారు ఇక ఓపెన్ అయిపోయారు, ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. అటు అన్న చేస్తున్న తొండికి, అన్న చేస్తున్న ద్రోహానికి, కేసు ముందుకెళ్లకుండా అడ్డుపడుతున్న తీరుకు, ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళు కాపాడుతున్న దానికి నిరసనగా ఆమె డైరెక్ట్గా ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. అది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, భయం మొదలైంది. ప్రత్యక్ష పోరాటానికి దిగింది కాబట్టి ఇది ఒకవైపు ఒక చెల్లేమో రోజు వాయించి పడేస్తుంది, ఇప్పుడు ఈవిడు కూడా వాయించి పడేయడం మొదలెడితే మన పరిస్థితి ఏంట్రా భగవంతుడా అనేది. సో దీంతో ఇక చేతిలో పేపర్ ఒకటి ఉంది కదా, అది కుమ్మేశారు ఇవాళ. ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు, వైఎస్ వివేకాను చంపింది ఎవరు అని చెప్పి రాసి లోపల పేజీల్లో చాలా పెద్ద ఎత్తున ఎవరెవరు ఏంటి అని చాలా బాగానే కష్టపడ్డారు. బహుశా నేను అందుకనే ప్రోమోలో పెట్టాను, రామ్ గోపాల్ వర్మ తీయబోయే సినిమాకి అనుకుంటా ఈ స్టోరీ బోర్డు ఒకటి రాశారు. అది తీసుకొచ్చి బాగుంది, స్టోరీ బోర్డు బాగుంది, ముందు ఇక్కడ వేసేద్దామని వేసేసినట్టున్నారు అని. ఖచ్చితంగా ఇదే లైన్లో రామ్ గోపాల్ వర్మ నాకు తెలిసి సినిమా తీస్తాడు. అదే దాసరి కిరణ్ నిర్మాతగా, పెట్టుబడి ఎవరితో డబ్బులు ఎవరియో తెలుసులే మనకు. కానీ సో ఇది ఓవరాల్గా
సో అయితే ఇందులో చాలామంది పేర్లు వచ్చాయి. రఘురామరాజు గారి పేరు వచ్చింది, తెలుగుదేశం పట్టాభి గారి పేరు వచ్చింది, చంద్రబాబు నాయుడు పేరు వచ్చింది, అండ్ ఆదినారాయణ రెడ్డి గారి పేరు వచ్చింది, బీటెక్ రవి పేరు వచ్చింది, ఇంకా చాలామంది వచ్చాయి. వీళ్ళందరి పేరు వచ్చి అందరినీ పేర్కొంటూ రకరకాల కామెంట్స్తో వాళ్ళు ఇష్టారాజ్యంగా రాసుకున్నారు. ఆయన దస్తగిరి కూడా డ్రామా ఆడుతున్నాడని, సునీత పార్టీ అంటే తండ్రిని చంపిన వాళ్ళతోనే దోస్తానా చేస్తుందని, సునీత భర్త హత్య చేశాడని, గుండెపోటని చెప్పింది ఆయనే, నేను ప్రచారం చేశాడని, ఏంటో ఇంక వాళ్ళ ఇష్టం. సో ఇది పరిస్థితి. సో ముందుగా దీంట్లో డీటెయిల్డ్ డిబేట్లోకి వెళ్ళే ముందు అసలు ఈ రాయడం వెనుక దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి, అంతగా ఎందుకు వణికిపోతున్నారు అని చెప్పడానికి మనతో రిజైన్ చేశారు